శవానికి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేసి పేద కుటుంబానికి ఇస్తాడు ఠాగూర్ సినిమాలో హీరో. ఆ సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏ కేటుగాడు. మీరు ట్రీట్మెంట్ చేసిన మా బంధువు చనిపోయాడంటూ ఆసుపత్రుల నుంచి వసూలు చేస్తున్నాడు. హైదరాబాద్లో బయటపడ్డ నయా చీటింగ్ ఇది. ఇతనే ఆ కేటుగాడు. పలు ఆసుపత్రులకు మోస్ట్ వాంటెడ్. పేరు మాజిద్. ఉండేది హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో. సిటీలో పేరున్న ఆసుపత్రిలో ఇతని టార్గెట్. ఎవరైనా వృద్ధులను తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పిస్తాడు. 1-2 రోజులు ట్రీట్మెంట్ ఇప్పించి డిశ్చార్జ్ చేస్తాడు. బిల్లులన్నీ కట్టి కేస్ షీట్, రిసిప్ట్లు జాగ్రత్తగా తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు డ్రామా. 2 రోజుల తర్వాత ఆసుపత్రికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. తాను ఎస్ఐ మాట్లాడుతున్నానని, మీరు ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి చనిపోయాడని, వారి బంధువులు కేసు పెట్టేందుకు మా స్టేషన్ కు వచ్చారని, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోండి ఎస్ఐ సలహా ఇస్తాడు. వాస్తవానికి ఆ ఫోన్ చేసింది ఎస్ఐ కాదు, ఈ కేటుగాడే. వాయిస్ మార్చి ఎస్ఐగా నమ్మించేస్తాడు. ఎలాగో మీరే వినండి. तो वो बोलता चाचा डरो मत, जो है मैं खर्चा देता हूँ. ठीक है, एक काम करो, उनका अकाउंट में डाल दो, मैं FRI नहीं करके फाइल एमएस करता हूँ. ओके ओके 49 है SBI. यू गो टू 5 ओके. आई एम वेटिंग फॉर. ओके ओके थैंक्स. ఇలా సిటీలో 10ల సంఖ్యలో మోసాలు చేసినట్టు తేలింది. 10 లక్షలకు బేరం మొదలుపెట్టి ఎంత ఇస్తే అంత పుచ్చుకునేవాడు మాజిద్. ఒక ముషీరాబాద్ లోనే 6 చిన్న ఆసుపత్రుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. చాలా మంది డాక్టర్లు ఈ మోసగాడి ఉచ్చులో పడిపోయారు. చివరకు మాజిద్ బెదిరింపులు ఎక్కువవడంతో అనుమానం వచ్చి కొందరు డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు మోసం బయటపడింది. నేను మీ దగ్గరకు వచ్చాను ట్రీట్మెంట్కు. నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ నాకు వికటించి నేను చావు బతుకులలో ఉన్నాడు పేషెంటు. ఆయన చచ్చిపోతున్నాడు కాబట్టి ఆయనకు ఇమీడియట్గా గుల్బర్గాలో అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇమీడియట్గా మీరు పైసలు పంపకుంటే, ఈ అకౌంట్కి పైసలు పంపకుంటే అతను చనిపోతే నీ హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తాం అవని ఒక పెద్ద ఎత్తున ఏవైతే ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ భయాందోళనకు చేసి, వాళ్ళు డాక్టర్స్ కూడా ఇది నిజమే అనుకుని నమ్మి వాళ్ళు ఒక్కొక్కరు 40,000 50,000 డిమాండ్ ఇస్తున్నంత వరకు ఆయన వీళ్ళ సిస్టర్ అకౌంట్, ఈమెకు సిస్టర్ అకౌంట్ ఉంది, ఈయన అకౌంట్లో వేసుకోండి. సిస్టర్ అకౌంట్ బాంబేలో ఉంటుంది. ఆ సిస్టర్ అకౌంట్కు పైసలు మార్చుకున్న తర్వాత ఇతడు ఆమె అకౌంట్ నుంచి వేరే వాళ్ళ అకౌంట్ ద్వారా పైసలు విత్డ్రా చేసుకొని ఈ రకంగా మోసాలకు పాల్పడుతున్నాడు. గత 2-3 నెలల సంవత్సరం ఉండే సుమారు దగ్గర 18 మంది డాక్టర్లకు హైదరాబాద్లో ఈ రకంగా మోసాలు చేశారు. ట్రీట్మెంట్ వికటించి పేషెంట్ చనిపోయాడనగానే తమ పరువు పోతుందన్న భయంతో ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు డబ్బులు ఇచ్చేవారు. దీంతో మాజిద్ ఆటలు సాగేవి. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో మోసాలు జరిగినా బయటపడకపోవటానికి ఆ భయమే కారణం. కానీ చివరకు మాజిద్ పాపం పండి కటకటాల పాలయ్యాడు. ఇప్పటి వరకు మాజిద్ ఏ ఆసుపత్రుల దగ్గర ఎంతెంత వసూలు చేశాడో లెక్క తేలాల్సి ఉంది.